సన్ రైజ్ హైదరాబాద్కి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ప్లేయర్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ నేపథ్యంలో అంత బాగా చూసుకున్నారు కాబట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇండియా కానీ తర్వాత ఫారినర్స్ వాళ్ళ కంట్రీకి కానీ గొప్ప ప్రదర్శనలు ఇవ్వటం మనం చూసాం. రీసెంట్గా కొంతమంది గొప్ప యంగ్స్టర్స్ని వెలుగులో తీసుకొచ్చింది ఎవరంటే ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ శర్మ, అట్లానే నితీష్ కుమార్ రెడ్డి. దానికి ముందల భువనేశ్వర్ కుమార్కి ఒక స్థిరత్వాన్ని టీమిండియాలోకి వచ్చిందంటే కారణం సన్ రైజ్ హైదరాబాద్ చేసిన పాత్ర. ఏ విధంగా అయితే తను సన్ రైజ్ హైదరాబాద్కి పర్ఫామ్ చేశాడో అందరి అప్రిసియేషన్స్ పొందాడు. అండ్ అక్రాస్ ఆల్ డిఫరెంట్ ఫార్మాట్స్కి టీమిండియాకి ఒక ఇంపార్టెంట్ బౌలర్గా మారాడు. కొంతకాలం సిద్ధార్థ్ కోహ్లీ కెరియర్ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చాడంటే కారణం కూడా సన్ రైజ్ హైదరాబాద్. డేవిడ్ వార్నర్ ఒక క్యాప్టెన్గా ఎదిగిన తరుణం అంటే మాత్రం తప్పకుండా అది సన్ రైజ్ హైదరాబాద్కి ఆ క్రెడిట్ ఇవ్వాలి. కోర్స్ సన్ రైజ్ హైదరాబాద్కి తను గెలిపించటం, తర్వాత ఇక్కడ గెలిపించాడు కాబట్టి ఆస్ట్రేలియాకి కూడా కొన్ని మ్యాచ్లు తను లీడ్ కూడా చేయటం జరిగింది. సో అట్లా ప్రతి గొప్ప క్రికెటర్స్గా ఎదగటానికి సన్ రైజ్ హైదరాబాద్ పాత్ర చాలా ఉంది.